హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ కిచెన్ రెసిపీస్. ఈరోజు మనం దొండకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా దొండకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దొండకాయలు, పల్లీలు, కొబ్బరి, నువ్వులు. ఇవి మూడు డ్రై రోస్ట్ చేసి మనం దీన్ని పేస్ట్ కింద చేసుకోవాలి. ఈ కర్రీకి మనం ఈ పేస్ట్ వాడతాం. నెక్స్ట్ అలాగే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఇంకా కొంచెం చింతపండు. ఇక్కడ నేను నానబెట్టి పెట్టుకున్నాను. కొంచెం లాస్ట్లో మనం ఈ చింతపండు పులుసు పోయాలన్నమాట. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హాట్ అయ్యాక మనం ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం దొండకాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హాట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు లైట్గా ఫ్రై చేసుకుందాం. ఎక్స్ట్రా ఫ్రై అయ్యాక తీసేసి మనం మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా గ్రీన్ చిల్లీస్, అలాగే ముందే కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలండి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, దీన్ని మనం పేస్ట్గా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ఇందులో సరిపడా పసుపు, అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయలు ముందే ఇలా ఫ్రై చేసి పెట్టుకోవడం వల్ల కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మనం నెక్స్ట్ ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందులో అవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, దాని పేస్ట్ అన్నమాట. కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకుని అదంతా బాగా ఫ్రై అయ్యాక మనం ఇందులో కొంచెం చింతపండు పులుసు, ఇలా గ్రేవీ లాగా చేసుకుని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాం. చాలా క్విక్గా అయిపోతుంది. కూర చాలా టేస్టీగా ఉంటుందని. ఇది రైస్తో బాగుంటుంది, రోటీస్తో కూడా బాగుంటుంది. ఇది ఒక 10 minutes అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. సరే డిష్ అవుట్ చేసేసుకున్నాం. దొండకాయ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. Thank you for watching. Please like, share, subscribe my channel Healthy Kitchen Recipes. Thank you.